ఒక మనిషి సక్సెస్ చూసి ఓరవలేక చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత నీచానికైనా తెగిస్తారని ఈ ఎపిసోడ్ చూస్తే మీకే అర్థం అవుతుంది. అస్సలు ఊహించని ఆ ట్విస్ట్ ఏంటో వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 7వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటి, మిన్ను వాళ్ళ ఫ్రెండ్ తో ఛాలెంజ్ విసిరి మరీ వచ్చింది కదా, నేను కూడా డబ్బులు పెట్టి ఆడతాను, నేను కూడా మీ రేంజ్ అని చెప్పేసి. దాంతో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు కదా. ఆ తర్వాత హీరోయిన్ బయటకు వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అనవసరంగా వాళ్ళతో పోటీ పడుతున్నాను, నేను కూడా వాళ్ళలా మారిపోతున్నాను. మరీ ముఖ్యంగా ఒకవేళ వాళ్ళకి పోటీకి వెళ్తే వాళ్ళందరూ కలిసి నన్ను ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా కొనుక్కునే క్లాత్ దగ్గరే వాళ్ళందరూ కలిసి స్టాక్ మొత్తాన్ని కొనేశారు. ఆ తర్వాత తను ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి హీరోయిన్ భయపడుతూ అలా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కాకపోతే సడన్ గా తను ఎదురుగా ఒక ట్రక్ వస్తుంది అనమాట. హీరోయిన్ పాపం చూసుకోదు. కరెక్ట్ గా అదే సమయంలో ట్రక్ నుంచి ఒక అతను దిగుతాడు. దిగిన తర్వాత అమ్మా బాగున్నావా అని చెప్పేసి అడుగుతాడు. బేసికల్ గా ఇతను ఎవరో కాదు, ఇంతకు ముందు హీరోయిన్ హోల్సేల్ లో బట్టలు కొనేటప్పుడు చూశారు కదా ఒక అతను, హీరోయిన్ తో మాట్లాడాలని చెప్పేసి దగ్గరకు వస్తున్నప్పుడు సడన్ గా ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు. ఆయన ఈయనమాట. హీరోయిన్ కి మాత్రం ఈయన గుర్తురాడు. ఎవరండి మీరు అని చెప్పేసి అంటంతో, అదేంటమ్మా అలా మాట్లాడతావు, మీ నాన్నగారి కంపెనీలో పనిచేసేవాడిని గుర్తురాలేదని చెప్పేసి పేరు చెప్తాడనమాట. దాంతో హీరోయిన్ కి సడన్ గా ఆయన గుర్తొస్తాడనమాట. అంకుల్ మీరా ఎలా ఉన్నారని చెప్పేసి అంటంతో, నేను బాగున్నానమ్మా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇతన్ని తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారికి పరిచయం చేస్తుంది. దాంతో వాళ్ళ అమ్మగారు షాక్ అయిపోతుంది. మీరా అండి బాగున్నారని చెప్పేసి అంటంతో, నేను బాగున్నానమ్మా అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే తన ఫ్యాక్టరీకి తీసుకెళ్తాడనమాట. బేసికల్ గా అతనికి ఏంటంటే డ్రెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఫ్యాక్టరీ ఉంటుందన్నమాట. ఆ ఫ్యాక్టరీ రావడానికి కారణం కూడా హీరోయిన్ వాళ్ళ నాన్నే అనమాట. ఈ విషయం తెలుసుకున్న తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏమంటుందంటే, ఆ మనిషి అందరికీ హెల్ప్ చేశాడు, అన్ని చేసి పెట్టాడు, కానీ నన్ను, నా కూతుర్ని, నా కొడుకుని మాత్రం ఇలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తన పాత ఓనర్ ని మీట్ అవుతుంది. బేసికల్ గా హీరోయిన్ ను ఇంతకు ముందు ఒక కాస్మెటిక్ షాప్ లో పనిచేసేది కదా, అక్కడికి వెళ్ళి ఆ ఓనర్ ని మీట్ అవుతుంది. కాకపోతే ఆవిడ కూడా బిజినెస్ మొత్తం లాస్ అయిపోయి కూర్చుంటుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటి ఒక సెలబ్రిటీ అయిపోయింది కదా, అందుకని గ్యావిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్క సెలబ్రిటీ ఏంటంటే ఆవిడ దగ్గర ఏం కొనుక్కోమాకండి, ఆ కాస్మెటిక్స్ అన్ని ఫేక్ అని చెప్పేసి అంటం వల్ల పాపం ఆవిడ కూడా బిజినెస్ మొత్తం లాస్ అయిపోతుంది అనమాట. హీరోయిన్ వెళ్ళిన తర్వాత తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. దాంతో హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, మీరేం కంగారు పడకండి అండి, మీ షాప్ లో ప్రతి వస్తువు సేల్ అయ్యేలా నేను చేస్తానని చెప్పేసి అంటంతో, ఏంటి ఇన్ని వస్తువులు సేల్ చేస్తావా, నీ వల్ల అవుతుందని చెప్పేసి అంటంతో, మీరేం కంగారు పడకండి అండి నేను చూసుకుంటా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ కూడా చాలా మందికి సమాధానం చెప్పాలి కదా, తానేంటి హోల్సేల్ లో కాస్ట్యూమ్స్ వస్తాయి కదా అని చెప్పేసి అందరి దగ్గర ఆర్డర్స్ తీసుకుంది, డబ్బులు కూడా తీసుకుంది. కాకపోతే ఇప్పుడు డెలివరీ లేదు కదా, ఎందుకంటే గ్యావిన్ సొసైటీ వాళ్ళు పాపం హీరోయిన్ ని మోసం చేశారు. తాను కొనవలసిన స్టాక్ మొత్తాన్ని వాళ్ళు కొనేశారు కదా. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడుతుంది అనమాట. చూడండి, మీ అందరికి అనుకున్న టైంకి కాస్ట్యూమ్స్ ఇవ్వలేకపోతున్నాను, కాబట్టి దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే చిన్న సమస్య వల్ల అందరికి డెలివరీ ఇవ్వలేకపోతున్నాను. తొందరలోనే ఆ సమస్యను క్లియర్ చేస్తాను, అంతేకాకుండా మీ అందరికి డెలివరీ పంపిస్తాను, దయచేసి కొంచెం ఓపిక గా ఉండండి అని చెప్పేసి తాను ఒక పోస్ట్ పెడుతుంది. కాకపోతే కామెంట్ సెక్షన్ లో అందరూ తిడుతూ ఉంటారు, కొంతమంది సర్లే వెయిట్ చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. కాకపోతే మెజారిటీగా హీరోయిన్ ని తిడుతూ ఉంటారనమాట చాలా మంది. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే అసలు ఆ సోషల్ మీడియా వైపే కొన్ని రోజులు వెళ్ళదనమాట. ఇదంతా చూసిన తర్వాత గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉంటారు. అందులోనూ వీళ్ళందరూ కలిసి మసాజ్ సెంటర్ కి ఎప్పుడు వెళ్తూ ఉంటారనమాట. అక్కడ పడుకొని చూసావా హీరోయిన్ పరిస్థితి ఏమైందో, మనతో పెట్టుకుంటే ఎవరైనా సరే అలాగ అవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళలో వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇక హీరోయిన్ పని అయిపోయిందని చెప్పేసి. ఇదిలా అంటే మరోవైపు ఈ విషయం కాస్త యాంగుకు తెలుస్తుంది అనమాట. హీరోయిన్ కి ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. అందులోనూ తను ఏంటంటే సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది కదా, దాంతో తానేం చేస్తుందంటే హీరోయిన్ తో మాట్లాడదామని చెప్పేసి హీరోయిన్ కి ఫోన్ చేస్తుంది. కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది. అంతేకాకుండా అసలు తను ఎక్కడుంది ఏం చేస్తుందని చెప్పి తెలుసుకుందామని మిన్ని కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి ఏంటి హీరోయిన్ కి ప్రాబ్లమ్స్ ఏమైనా ఎక్కువయ్యాయా, తను ఎక్కడుంది ఇప్పుడు ఏం జరుగుతుందని చెప్పేసి అంటంతో మిన్ని యాంగుతో ఏమంటుందంటే, మీరేం కంగారు పడకండి, హీరోయిన్ కి వచ్చింది చాలా చిన్న సమస్య, ఆ సమస్యను తను ఫైండ్ అవుట్ చేసుకుంటుంది, మొత్తం సరి చేసుకుంటుంది, మీరేం కంగారు పడకండి అని చెప్పేసి అంటంతో యాంగు కూడా సరే అంటుంది. ఆ తర్వాత మిన్ని ఏంటంటే తన అసిస్టెంట్ తో చెప్తుంది అనమాట, ఈ యాంగ్ కి ఎందుకు ప్రతిసారి హీరోయిన్ గురించి అడుగుతూ ఉంటుంది, తను ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. మన మీద కంటే తన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది, మన మీద కంటే తన మీద ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదే సమయంలో మిన్ని ఏమంటుందంటే, అవును నేను ఏదో చెప్పావు కదా నాకు, ఏదో మీ ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు, నేను మోసం చేస్తున్నాడు అన్నావు, ఏంటి ఆ విషయం అని చెప్పేసి అడుగుతుంది. దాంతో మిన్ని వాళ్ళ అసిస్టెంట్ ఏమంటుందంటే, మా ఆయన డాక్టర్ కదా, నేనేంటంటే బాగా స్ట్రెస్ లో ఉంటాడని చెప్పేసి తన కోసం
కోసం స్నాక్స్ వండుకొని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాను. ప్రతిసారి నాతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు, తింటూ ఉంటాడు. కానీ నిన్న ఏమైందో తెలియదు గానీ నేను హాస్పిటల్కి వెళ్ళిన వెంటనే నా మీద చిరాకు పడ్డాడు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. ఒకవేళ హాస్పిటల్లో ఎవరితో అయినా రిలేషన్ లో ఉన్నాడేమో, నాకు ఎందుకో డౌట్ గా ఉందని చెప్పేసి అంటంతో మిన్ని ఏమంటుందంటే, నువ్వేం కంగారు పడకు, మీ ఆయన చాలా మంచోడు నాకు తెలుసు, కాకపోతే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల అలా బిహేవ్ చేస్తున్నాడేమో అని చెప్పేసి అంటూ ఉంటుంది. సడన్ గా మిన్ను వాళ్ళ అసిస్టెంట్ కి ఒక విషయం గుర్తొస్తుంది అనమాట. మీరు చెప్తుంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చిందండి, స్ట్రెస్ అంటే నాకు అర్థమైంది. నేను ఏ రోజైతే హాస్పిటల్కి వెళ్ళి నా భర్తని మీట్ అయ్యానో దానికి ముందు రోజు అర్ధరాత్రి పూట యాంగు వాళ్ళ భర్త నా భర్త కాల్ చేశాడు. ఆ తర్వాత చాలాసేపు మాట్లాడుకున్నారు. సరేలే నాకెందుకులే అని చెప్పి సైలెంట్ గా ఉన్నాను. అప్పటి నుంచి మా ఆయన టెన్షన్ పడుతూనే ఉన్నాడు, కంగారుగా ఉంటున్నాడు, ఎవరితో సరిగా మాట్లాడలేదు. ఒకవేళ వీళ్ళిద్దరి మధ్య ఏమైనా డీలింగ్ కుదిరిందేమో, దాని వల్ల ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నాడేమో అని చెప్పేసి అంటంతో మిన్ను కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో మిన్నుకి ఏం అర్థం కాదనమాట, అసలు యాంగు వాళ్ళ హస్బెండ్ కి నీ హస్బెండ్ తో పనేంటి? ఒకవేళ యాంగు వాళ్ళ హస్బెండ్ కి ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉందేమో, దానికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందేమో అని చెప్పేసి మిన్ను ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో ఏంటంటే యాంగుని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత హీరోయిన్ గురించి ఏమైనా తెలిసిందని చెప్పేసి అడుగుతాడు. అంతేకాకుండా హీరోయిన్ కి ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అంటంతో యాంగ్ ఏమంటుందంటే తనకంత పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ తాను సెటిల్ చేసుకోగలిగే ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి, అంతేకాకుండా ఆ అమ్మాయికి ఏం కాలేదని చెప్పేసి అంటంతో హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. కాకపోతే యాంగ్ ఏమంటుందంటే, చూడు, ఆ కనిపించకుండా పోయిన అమ్మాయి కోసం నువ్వు టెన్షన్ పడుతున్నావు కానీ అసలు నన్ను ఎందుకు వదిలేసావు అని చెప్పేసి అడిగితే మాత్రం అసలు సమాధానం చెప్పవు, నాకు తలుచుకున్నప్పుడల్లా బాధగా అనిపిస్తుంది, అసలు నువ్వు నన్ను వదిలేయడానికి కారణం ఏంటో చెప్పు అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నేను ఆ రోజు చెప్దాం అనుకున్నాను, ఆ తర్వాత చెప్పిన ఉపయోగం లేదులే అని చెప్పేసి అనుకున్నాను. ఏది ఏమైనా సరే హీరోయిన్ ఆచూకీ తెలిస్తే మాత్రం తను ఎక్కడుందో చెప్పు, తను ఏం చేస్తుందో చెప్పు, అంతేకాకుండా తనకు వచ్చిన ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేయగలిగితే చేస్తానని చెప్పేసి అంటంతో యాంగ్ ఏమంటుందంటే, సరే ఇప్పటివరకు అయితే నాకు తెలియదు, తనకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా లేవు, ఒకవేళ తను ఎక్కడుందో తెలిసినా తనకి ఏ ప్రాబ్లం వచ్చిందో తెలిసినా సరే వెంటనే నీకు ఇన్ఫార్మ్ చేస్తా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు గ్యాబిన్ సొసైటీలోనూ ఒక అమ్మాయిని చూపిస్తారు. బేసికల్ గా ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటుంది కదా, ఆ అమ్మాయిని చూపిస్తారు. తానేంటంటే తనని ఎవరో బుక్ చేస్తున్నారని చెప్పేసి ఒక లగ్జరీ హోటల్కి వెళ్తుంది అనమాట, నైట్ మొత్తం వాళ్ళతో స్పెండ్ చేయడానికి. కట్ చేస్తే మరోవైపు మిన్ను వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. తన భర్త ఏంటి, తన హాస్పిటల్కి వెళ్తే కొంచెం చిరాగ్గా ఉన్నాడని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా మాట్లాడదామని చెప్పేసి తన భర్త కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. యాజ్ రీజ్ గా తన భర్త ఇంటికి వస్తాడు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయి భర్త సరిగా మాట్లాడకుండా అక్కడ బ్యాగ్ పడేసి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు అనమాట. దాంతో ఆ అమ్మాయికి డౌట్ వచ్చేస్తుంది, ఏంటి మనిషి ఎంత చిరాగ్గా ఉన్నాడు, ఏ విషయం ఉంటుంది, ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు అని చెప్పేసి తాను కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా తన భర్త బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక అగ్రిమెంట్ పేపర్ ఉంటుంది అనమాట. ఆ అగ్రిమెంట్ పేపర్ మీద యాంగ్ వాళ్ళ హస్బెండ్ పేరు ఉంటుంది. అంతేకాకుండా తన భర్త సంతకం కూడా ఉంటుంది. బేసికల్ గా ఈ అగ్రిమెంట్ ఏదో కాదు, ఇంతకు ముందు క్లబ్ లో జిన్ బాగా మత్తు పదార్థం తీసుకొని తన ఫ్రెండ్స్ అందరికి ఇచ్చింది కదా, అందులో ఒక అతనికి ఓవర్ డోస్ అయిపోయి ఆ తర్వాత జిన్ వాళ్ళ అన్నయ్య అంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమన్నాడు, నాకు తెలిసిన డాక్టర్ దగ్గర తీసుకెళ్తా అని చెప్పన్నాడు కదా, ఆ డాక్టర్ ఎవరో కాదు, మిన్ను వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ భర్త అనమాట. సో బేసికల్ గా తను తలుచుకుంటే ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు, ఎక్కడైనా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కాకపోతే ఎవరికైనా తెలిస్తే జిన్ పరుగు పోతుందని, వాడికి ఏదైనా అయితే జిన్ జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి సీక్రెట్ గా మిన్ను వాళ్ళ అసిస్టెంట్ భర్తను బుక్ చేసుకొని నువ్వు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వైద్యం చేయాలి, అంతేకాకుండా ఈ విషయం బయటికి వెళ్ళకూడదని చెప్పేసి అగ్రిమెంట్ మీద సంతకం తీసుకున్నాడు. అది సంగతి. ఇదంతా తెలిసిన తర్వాత మిన్ను వాళ్ళ అసిస్టెంట్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఏంటి నా భర్త ఎంత సీక్రెట్ గా వైద్యం చేస్తున్నాడా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు ఒక పెద్ద ఈవెంట్ జరుగుతుంది అనమాట. అక్కడికి చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. అంతేకాకుండా గ్యాబిన్ సొసైటీలో ఉన్న జిన్, ఆ తర్వాత యాంగ్, మరీ ముఖ్యంగా ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వస్తూ ఉంటారు. కాకపోతే ఫ్రంట్ లో ఒక 3 సీట్లు ఉంటాయి అనమాట, విఐపీస్ కోసం అని చెప్పేసి. ఆ సీట్ లో యాంగ్ కూర్చుంటుంది, ఆ తర్వాత పక్కనే జిన్ కూర్చుంటుంది. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక సీట్ ఖాళీగా ఉంటుంది అనమాట. ఆ సీట్ ఎవరికో కాదు, ఇంతకు ముందు మనీ పే చేస్తే నైట్ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంది కదా, ఆ అమ్మాయికి సంబంధించిన సీట్ అనమాట. కానీ ఆ గ్యాబిన్ సొసైటీలో ఉన్న మిగతా వాళ్ళు మాత్రం సెకండ్ రోలో కూర్చుంటారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే ఈ అమ్మాయికి విఐపీ సీట్ వచ్చింది, అయినా సరే ఈవెంట్ కి రాకుండా ఏం చేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి వెనక్కి కూర్చున్న వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. కాకపోతే ఆ విఐపీ సీట్ దగ్గరికి మన కథలో హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ని చూసి యాంగ్ షాక్ అయిపోతుంది అనమాట. అదే సమయంలో జిన్ ఏమంటుందంటే, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఈ విఐపీ సీట్ నీకు కాదు కదా అని చెప్పేసి అంటంతో, చూడు ఈ విఐపీ సీట్ నా కోసమే ఇక్కడ ప్లేస్ అయిపోయారని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ జిన్నుతో ఏమంటుందంటే, నువ్వు మరీ కొంచెం అత్యుత్సాహం చూపిస్తున్నావు కానీ కొంచెం కంట్రోల్లో ఉంటావా, నువ్వు నేను మేం పెద్దోళ్ళం మీరు చిన్నోళ్ళు అని చెప్పేసి ఇక్కడ
ఎక్కడ కూడా వాగుతున్నావు అని చెప్పేసి హీరోయిన్ క్లాస్ బీగుతుంది. ఆ తర్వాత వెళ్లి ఆ విఐపి సీట్ లో కూర్చుంటుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ విఐపి సీట్ లో హీరోయిన్ కు బదులుగా వేరే అమ్మాయి ఉండాలి కదా, ఆ అమ్మాయి గురించి చూపిస్తారు. ఆ అమ్మాయి ఏంటంటే ఎవరో తనని బుక్ చేసుకున్నారని చెప్పేసి ఒక లగ్జరీ హోటల్ కి వెళ్ళింది కదా, లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఉంటుందన్నమాట. దాంతో ఈ అమ్మాయి షాక్ అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని చెప్పేసి. అందులోని హీరోయిన్ ఏమంటుందంటే నిన్ను బుక్ చేసుకుంది నేనే, నీకు మెసేజ్ చేశాను, అంతేకాకుండా నీకు డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆశ చూపించాను. నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది కరెక్టో కాదని చెప్పేసి టెస్ట్ చేశాను, నాకు అర్థమైపోయింది నువ్వు డబ్బులు ఇస్తే ఎవరిదైనా స్పెండ్ చేస్తావని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయికి దిమ్మ తిరిగిపోతుంది అనమాట. బేసికల్ గా ఈ అమ్మాయి ఏంటంటే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాంటిది హీరోయిన్ కి తెలిసేసరికి తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. నీకు దండం పెడతాను, నువ్వు చెప్తే ఏదైనా చేస్తాను, దయచేసి ఈ విషయం బయట చెప్ప, మాకు నా పరువు పోతుంది, నేను ఇప్పుడు దాకా క్రియేట్ చేసుకున్న సోషల్ స్టేటస్ మొత్తం ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే సరే రేపు ఒక ఈవెంట్ జరగబోతుంది కదా, ఆ ఈవెంట్ లో ఫ్రంట్ సీట్ లో నువ్వు కూర్చుంటావు కదా విఐపి అని చెప్పేసి, ఆ సీట్ నాకు ఇవ్వాలని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా తీసుకో కాకపోతే ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పమాకని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. అలాగా హీరోయిన్ ఇక్కడికి వచ్చి కూర్చుందనమాట. అది జరిగింది. ఆ తర్వాత ఫ్యాషన్ షో స్టార్ట్ అవుతుంది. అందరూ చూస్తూ ఉంటారు, మోడల్స్ వస్తూ ఉంటారు. అదే సమయంలో ఆపోజిట్ లో హీరో ఉంటాడనమాట. బేసికల్ గా హీరో ఏంటంటే అసలు హీరోయిన్ ఎక్కడికి వెళ్ళింది, తన ఫోన్ కలవట్లేదు, తను ఏదైనా ప్రాబ్లం లో ఉందా అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉన్నాడు కదా. కాకపోతే హీరోకి ఏంటంటే ఎదురుగా హీరోయిన్ కూర్చుంటుంది. తనను చూసి షాక్ అయిపోతాడనమాట. నేనేమో ఈ అమ్మాయి కోసం కంగారు పడిపోతూ ఉంటాను, కానీ ఈ అమ్మాయి ఏంట్రా అంటే ఫ్యాషన్ షోకి వచ్చి చక్కగా కూర్చొని చూస్తూ ఉంటుందని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే తను వేసుకున్న కాస్ట్యూమ్స్ తీసుకెళ్లి జాక్ ఇస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే ఆ కాస్ట్యూమ్స్ ని రెంట్ కి తీసుకొచ్చుకుంది. ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ కాస్ట్యూమ్స్ అనమాట. అందులోనూ రెంట్ కి తీసుకొచ్చి మరి కాస్ట్యూమ్స్ వేసుకుని అక్కడికి రావాల్సిన అవసరం ఏముందంటే అక్కడికి ఒక పెద్ద మోడల్ వస్తుంది అనమాట. ఆవిడ చాలా ఫేమస్. బేసికల్ గా ఆవిడకి ఏంటంటే పర్టికులర్ గా ఒక బ్రాండ్ అంటే చాలా ఇష్టం. ఆ బ్రాండ్ వాళ్ళు రీసెంట్ గా రిలీజ్ చేసిన కాస్ట్యూమే ఇది. అందులోనూ ఆ బట్టలు వేసుకుని వెళ్తే ఆవిడ షాక్ అవుతుంది. అంతేకాకుండా తన టేస్ట్ కి తగ్గట్టు ఉందని చెప్పేసి హీరోయిన్ తో వచ్చి మాట్లాడుతుందని చెప్పేసి హీరోయిన్ మెయిన్ టార్గెట్ పెట్టుకొని వెళ్ళింది. నిజంగానే ఆ మోడల్ హీరోయిన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఈ డ్రెస్ చాలా బాగుందంటుంది. అంతేకాకుండా హీరోయిన్ తో కలిసి ఫొటోస్ కూడా దిగుతుంది. సో దాంతో అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ వెళ్లి జాక్ కి కాస్ట్యూమ్స్ ఇచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ మోడల్ ఏం చేస్తుందంటే హీరోయిన్ తో పాటు కలిసి దిగిన ఫొటోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ని ట్యాగ్ చేస్తుంది. దాంతో ఇంకేముంది, హీరోయిన్ కి బాగా పేరు వచ్చేస్తుంది. హీరోయిన్ కి ఫాలోవర్స్ కూడా పెరిగిపోతూ ఉంటారు. అలా ట్యాగ్ చేయడానికి గ్యాబిన్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారనమాట. అంత పెద్ద మోడలు, అన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న మోడలు ఈ అమ్మాయిని ట్యాగ్ చేసింది. ఈ అమ్మాయితో కలిసి ఫోటో దిగి తన అకౌంట్ లో పెట్టుకుంది. దానివల్ల హీరోయిన్ కి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారని చెప్పేసి వాళ్ళు కుళ్ళుకొని చచ్చిపోతూ ఉంటారు. మరోవైపు మన కథలో హీరోయిన్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందులోనూ తన కాస్ట్యూమ్ వ్యాపారం ఏంటంటే ఇప్పుడిప్పుడే మొత్తం సెటిల్ అవుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఇంతకు ముందు తనేంటి హోల్సేల్ గా వేరే చోట కొనేది. అక్కడికి గ్యాబిన్ సొసైటీ వాళ్ళు వచ్చేసి హీరోయిన్ కి లేకుండా కాస్ట్యూమ్స్ మొత్తాన్ని కొనేశారు. కానీ హీరోయిన్ ఏం చేసిందంటే వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసిన అతనికి ఒక ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీ ఓనర్ ని మీట్ అయ్యి తన ప్రాబ్లం మొత్తం చెప్పుకుంది. ఆయనే మొత్తం తయారు చేసిస్తూ ఉన్నాడు అనమాట. అందుకని హీరోయిన్ బిజినెస్ ఏ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా రన్ అవుతూ ఉంది. అంతేకాకుండా హీరోయిన్ కి ఏంటంటే బిజినెస్ లో బాగా లాభాలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా ఆ ఫ్యాక్టరీ ఓనర్ అయితే హీరోయిన్ కి బాగా సహకరిస్తూ ఉంటాడు. ఆర్డర్ వచ్చిన వెంటనే విత్ ఇన్ సెకండ్స్ లోనే డెలివరీ చేస్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ కి ఏంటంటే బాగా పేరు వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా లోకల్ టీవీ ఛానల్స్ వచ్చి హీరోయిన్ ని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు మిన్ వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత ఏదో విషయం చెప్తాడు అనమాట. ఆ విషయం విన్న తర్వాత యాంగ్ వాళ్ళ హస్బెండ్ పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తాడు. ఏంటని చూస్తే మత్తు పదార్థం ఓవర్లోడ్ అయిపోయి ఒక అతనికి వైద్యం చేస్తున్నాడు కదా, అతను చనిపోతాడు అనమాట. దాంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా వీడిని బతికించలేకపోయావు, నువ్వు ఏం డాక్టర్ అని చెప్పేసి మిన్ను వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ హస్బెండ్ ని తిడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏంటంటే హీరోని మీట్ అవడానికి వస్తుంది అనమాట. ఎందుకంటే కొలాబరేషన్ కోసం. అందులోను హీరోయిన్ తన కంపెనీ కొలాబరేషన్ కోసం కాదు హీరో దగ్గరకు వచ్చింది. తను ఇంతకు ముందు కాస్మెటిక్ షాప్ లో పనిచేసేది కదా, పాపం ఆవిడ కూడా అన్యాయం అయిపోయింది కదా. అది కూడా గ్యాబిన్ సొసైటీలో ఉన్న అమ్మాయిల వల్ల ఆవిడ షాప్ మొత్తం డౌన్ అయిపోయింది కదా. దాంతో ఆవిడ ప్రొడక్ట్స్ ని హీరోతో కలిసి కొలాబరేట్ చేసి ఆ కంపెనీని కొంచెం లేపుదామని చెప్పేసి హీరోయిన్ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో హీరో ఒప్పుకుంటాడు. అందులోను హీరోయిన్ దగ్గరకు వచ్చి అసలు నీకు ఏమైంది, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏదన్నా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చు కదా, నీకోసం ఇక్కడ ఒక మనిషి అల్లాడిపోతాడన్న సంగతి నీకు తెలియట్లేదని చెప్పేసి హీరో ఏంటంటే హీరోయిన్ దగ్గరకు వస్తాడు. అంతేకాకుండా హీరోయిన్ మాత్రం ఏమీ మాట్లాడకుండా అలా నుంచొని చూస్తూ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఆల్రెడీ ఒకసారి ప్రపోజ్ చేశాడు, కాదు అంది. ఇలా కాదని చెప్పేసి తనకి ముద్దు పెడతాడు. అయినా సరే హీరోయిన్ మాత్రం అలా సైలెంట్
అన్నట్టుగా ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.